హాయ్ ఆల్. ఇప్పుడు మనము 10th క్లాస్ తెలుగులో థర్డ్ లెసన్ నుంచి కొన్ని అలంకారాలు ఇంకా అర్థాలు చూసుకుందాం. అలంకారాలు. ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. జవాబు వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. సారీ అండి. సెకండ్ వన్, ఇది కాదది అను, నది కాదది అను, నిధి అదియు వదిలి ఎదియో పదరున్. ఇది కాదదయను, నది కాదదయన్, నిధి అదియో వదిలి ఎదియో పదరున్. ఇది ఆన్సర్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. ఇది కూడా సేమ్. లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షమా. లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షమా. ఆన్సర్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. 3 కూడా వృత్యానుప్రాస అలంకారాలే. ఇప్పుడు అర్థాలు చూసుకుందాం. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఇక్కడ కొన్ని వాక్యాలకి గీత గీశారు, దానికి మనం అర్థం రాయాలి. విమలమైన నీటిని త్రాగాలి. విమలమైన నీటిని త్రాగాలి. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏది అని అంటే విమల. విమల అంటే దాని అర్థం స్వచ్ఛం. స్వచ్ఛమైన నీటిని త్రాగాలి అని అర్థం వస్తుంది. సెకండ్ వన్, రవి లేనిదే వెలుగు లేదు. రవి లేనిదే వెలుగు లేదు. రవి అంటే మీనింగ్ వచ్చేసి సూర్యుడు. సూర్యుడు లేనిదే వెలుగు లేదు. థర్డ్ వన్, సభకు జనకోటి వెడలింది. సభకు జనకోటి వెడలింది. కోటి కింద అండర్లైన్ ఉంది. కోటి అంటే సమూహం. సభకు జన సమూహం వెడలింది. ఫోర్త్ వన్, రావణుడు 100 మంది రాక్షసులకు సంకాశము. రావణుడు 100 మంది రాక్షసులకు సమానం. సంకాశము అంటే అర్థం సమానం. ఆన్సర్ వచ్చేసి సమానం. ఫిఫ్త్ వన్, లక్ష్మీషుడు నిత్య పూజలు అందుకుంటాడు. లక్ష్మీషుడు నిత్య పూజలు అందుకుంటాడు. లక్ష్మీషుడు అంటే మీనింగ్ శ్రీహరి. సారీ ఆల్, శ్రీహరి నిత్య పూజలు అందుకుంటాడు. కొంచెం కాఫ్ ఎక్కువగా ఉంది నాకు, సారీ అండి, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. సిక్స్త్ వన్, గాంధీజీ కీర్తి కవితము. గాంధీజీ కీర్తి కవితము. కవితము అంటే మీనింగ్ లెక్కించదగినది. గాంధీజీ కీర్తి లెక్కించదగినది. సెవెంత్ వన్, అనామకుని భజించుట అనవసరం. అనామకుని భజించుట అనవసరం. భజించుట అంటే మీనింగ్ సేవించుట. అనామకుని సేవించుట అనవసరం. ఎయిత్ వన్, మంచిని తలచినచో ఆనందం కలుగుతుంది. మంచిని తలచినచో ఆనందం కలుగుతుంది. ఆన్సర్ వచ్చేసి స్మరణ. తలచినచో అంటే స్మరించుకోవడం. మంచిని స్మరణ చేస్తే ఆనందం కలుగుతుంది. నైన్త్ వన్, మంచి గుణములు అలవరుచుకోవాలి. మంచి గుణములు అలవరుచుకోవాలి. గుణములు కింద అండర్లైన్ ఉంది. గుణములు అంటే అర్థం లక్షణం. మంచి లక్షణములను అలవరుచుకోవాలి. 10th వన్, బుధులు పొగడ్తలకు లొంగరు. బుధులు పొగడ్తలకు లొంగరు. బుధులు కింద అండర్లైన్ ఉంది. బుధులు అంటే అర్థం వచ్చేసి పండితులు. పండితులు పొగడ్తలకు లొంగరు.
11th వన్ సజ్జనులు అధిక సంపాదన ఆశించరు. సజ్జనులు ఏం చేస్తారు? అధిక సంపాదన ఆశించరు. సజ్జనులు కింద అండర్లైన్ ఉంది. సజ్జనులు అంటే అర్థం వచ్చేసి మంచివారు. మంచివారు అధిక సంపాదనని ఆశించేవారు కారు, ఆశించరు. 12th వన్ మంచివారి సంగతి మంచి చేస్తుంది. మంచివారి సంగతి మంచి చేస్తుంది. సంగతి అంటే అర్థం స్నేహం. మంచివారి స్నేహం మంచి చేస్తుంది. 13th వన్ పెనుబలం ఉందని గర్వించకూడదు. పెనుబలం ఉందని గర్వించకూడదు. పెను కింద అండర్లైన్ ఉంది. పెను అంటే అర్థం వచ్చేసి ఎక్కువ. ఎక్కువ బలం ఉందని గర్వించకూడదు మనం. 14th వన్ అనవసర వచనాలు వివాదాలకు దారితీస్తాయి. అనవసర వచనాలు దేనికి దారితీస్తాయి? వివాదాలకు దారితీస్తాయి. వచనాలు కింద అండర్లైన్ ఉంది. వచనాలు అంటే మాటలు. అనవసరమైన మాటలు దేనికి దారితీస్తాయి? వివాదాలకి దారితీస్తాయి. 15th వన్ ప్రాణం కంటే మానం గొప్పది. ప్రాణం కంటే మానం గొప్పది. మానం కింద అండర్లైన్ ఉంది. ఆన్సర్ వచ్చేసి గౌరవం. ప్రాణం కంటే గౌరవం అనేది చాలా గొప్పది. 16th వన్ సాధనం ఏది లేకపోతే నట్టు ఎలా ఊడుతుంది. సాధనం ఏది లేకపోతే నట్టు ఎలా ఊడుతుంది. సాధనం అంటే పనిముట్టు. 17th వన్ వివేకం లేనివాడు విసిగిస్తాడు. వివేకం లేనివాడు ఏం చేస్తాడు? విసిగిస్తాడు. వివేకం కింద అండర్లైన్ ఉంది. తెలివి లేనివాడు విసిగిస్తాడు. వివేకానికి అర్థం తెలివి. 18th వన్ అర్జునుని శౌర్యం సాటి లేనిది. అర్జునుని యొక్క శౌర్యం అనేది సాటి లేనిదట. శౌర్యం కింద అండర్లైన్ ఉంది. శౌర్యం అంటే పరాక్రమం. అర్జునుని పరాక్రమం సాటి లేనిది. 19th వన్ పల్లవము చెట్టుకు అందం. పల్లవము చెట్టుకు అందం. పల్లవము కింద అండర్లైన్ ఉంది. ఆన్సర్ పల్లవానికి అర్థం గురు. 20th వన్ సదా చదువుకోవాలి. సదా, సదా కింద అండర్లైన్ ఉంది. సదా అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ చదువుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూసుకుందాము. గీత గీసిన పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి. సరైన అర్థాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో సరైన అర్థాన్ని మనం గుర్తించాలి. 21 మంచివారి మిత్రత్వం వీడకూడదు. మంచివారి మిత్రత్వం వీడకూడదు. ఆప్షన్ 1 వచ్చేసి వైరం, స్నేహం, బంధుత్వం, ప్రక్క ఇల్లు. మంచివారి స్నేహాన్ని మనం వీడకూడదు. ఇక్కడ స్నేహం అనేది ఆన్సర్ అవుతుంది. 22 స్వాదుజలం మాత్రమే త్రాగాలి. స్వాదుజలం మాత్రమే త్రాగాలి. స్వాదుజలం అంటే డబ్బా నీరా, నూతి నీరు, మంచినీరు, గంగాజలం. స్వాదుజలం అంటే మంచినీరు. స్వాదుజలం మంచినీరు మాత్రమే త్రాగాలి. 23rd వన్ ముదమును ధనంతో కొనలేము. ముదమును ధనంతో కొనలేము. ముదము అంటే అర్థం వచ్చేసి సంతోషం. సంతోషాన్ని ధనంతో కొనలేము. 24th వన్ పక్షికి ఆహారం నీరు ఇవ్వాలి. పక్షికి ఆహారం ఇంకా నీరు ఇవ్వాలి. పక్షి కింద అండర్లైన్ చేసి ఉంది. పక్షి అంటే అర్థం వచ్చేసి విహంగం. విహంగం, విహంగం. 25th వన్ మంచి పని అడ్డుకోకూడదు. మంచి పనిని ఏం చేయకూడదు? అడ్డుకోకూడదు. ఆప్షన్ ఏ వచ్చేసి కార్యం, బి కరణం, సి కారణం, ఈ వచ్చేసి గని. రైట్ ఆన్సర్ వచ్చేసి కార్యం. పని అంటే కార్యం. మంచి కార్యాన్ని అడ్డుకోకూడదు. 26th వన్ గర్వం పనికి రాదు. గర్వం, గర్వం కింద అండర్లైన్ ఉంది. గర్వం అనేది పొగరుకి అర్థం. పొగరు, గర్వానికి అర్థం పొగరు.
పొగరు అనేది పనికి రాదు. ఆప్షన్ ఈ ఈస్ ది రైట్ ఆన్సర్. 27th వన్, ఇంచుక కూడా తప్పు చేయకూడదు. ఇంచుక అనంటే అర్థం వచ్చేసి చాలానా కాదు, కొంచెం కూడా తప్పు చేయకూడదు. ఆప్షన్ సెకండ్ ఈస్ ది రైట్ ఆన్సర్. 28th వన్, పండితులు గౌరవార్హులు. పండితులు కింద ఇక్కడ అండర్లైన్ చేసింది. పండితులు అంటే విద్వాంసులు. పండితులు అంటే విద్వాంసులు. ఆప్షన్ సెకండ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈ 29th వన్, వినాయకునికి తొలి పూజ చేస్తారు. తొలి కింద అండర్లైన్ ఉంది. తొలి అంటే మీనింగ్, అర్థం వచ్చేసి మొదటి. వినాయకునికి మొదటి పూజ చేస్తారు. 30th వన్, సాయం సంధ్యతో పగలు అంతం అవుతుంది. సాయం సంధ్యతో పగలు అంతం అవుతుంది. అంతం కింద ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. అంతం అనంటే ముగింపు. ఆప్షన్ ఈ థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్, ముగింపు. 31st వన్, పిల్లలను ఘాతకములతో లొంగదీయాలనుకోవడం అవివేకం. పిల్లలను ఘాతములతో లొంగదీయాలనుకోవడం అవివేకం. ఘాతములు అంటే దెబ్బలతో లొంగదీయాలనుకోవడం అవివేకం. 32 మంచి ప్రవర్తన వలన ఖ్యాతి పెరుగుతుంది. మంచి ప్రవర్తన వలన ఏం పెరుగుతుంది? ఖ్యాతి పెరుగుతుంది. ఖ్యాతి కింద అండర్లైన్ ఉంది. ఖ్యాతి అంటే అర్థం వచ్చేసి కీర్తి. కీర్తి అనేది ఖ్యాతికి అర్థం. 33 భూమిపై ఉన్న అన్ని జీవులు సమానమే. భూమిపై ఉన్న అన్ని జీవులు సమానమే. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆకాశము, నింగి, నీరు, నేల. రైట్ ఆన్సర్ వచ్చేసి నేల. భూమి అంటే కరెక్ట్ అర్థం నేల. 34th వన్, అనవసరంగా నింద చేయకూడదు. అనవసరంగా నింద అనేది చేయకూడదు అనమాట. అంటే నింద చేయడము అనంటే తిట్టడం. అనవసరంగా తిట్టకూడదు. తిట్టు. 35th వన్, ధీరులు దేనికి భయపడరు. ధీరులు కింద అండర్లైన్ చేసి ఉంది. ధీరులు అంటే ధైర్యవంతులు దేనికి కూడా భయపడరు. ధైర్యవంతులు. థ్యాంక్ యూ ఆల్.